ట్రిపుల్ ఆర్ అనేది మాకు పిక్చర్ అయితే మన మన తెలుగులో అయితే పిక్చర్ వచ్చింది. ట్రిపుల్ ఆర్ ఇక్కడ ఈ ట్రిపుల్ ఆర్ అంటే యాక్చువల్‌గా మనం రియల్ ఎస్టేట్ పరంగా రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ అనమాట. దీని గురించి మనము ఏ విధంగా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఏ స్టేజ్‌లో ఉంది? ఎప్పుడు రావడానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది? దానివల్ల ఒక ప్రయోజనాలేంటి? లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది మనం ఇందుట్లో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. మై నేమ్ ఈజ్ వల్లూరు వెంకటేశ్వర్లు. ప్లీజ్ సీ ద వీడియో అంటిల్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. లైక్ నచ్చితే లైక్ చేయండి, మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఆల్వేస్ ఏంటంటే షేరింగ్ ఆల్వేస్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీబడి అనమాట. ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ ఏంటంటే యాక్చువల్లీగా ఆల్రెడీ ఇప్పుడు హైదరాబాద్లో ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్ ఆల్రెడీ ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్ 158 కిలోమీటర్స్, ఇన్నర్ రింగ్ రోడ్డు ఎప్పుడో వచ్చిందనుకోండి. అది ఔటర్ రింగ్ రోడ్డు మన హైదరాబాద్కి ఒక డెఫినెట్గా మంచి డెవలప్మెంట్ అనేది తీసుకొచ్చింది. గ్రోత్ కారిడార్ తీసుకురావడం వలన మంచి డెవలప్మెంట్ అనేది తీసుకొచ్చింది. ఆ ఔటర్ రింగ్ రోడ్ వలన ఇప్పుడు కూడా ఏంటంటే ఐటీ అనేది బాగా స్ప్రెడ్ అయింది. దానివల్ల కూడా ఏంటంటే ఇన్కము, ఎక్స్పోర్ట్స్ కూడా ఏంటంటే ఫ్రమ్ ది హైదరాబాద్ నుంచి ఐటీ కంపెనీస్, గ్లోబల్ కంపెనీస్ కూడా ఇప్పుడు అట్రాక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మౌలిక వసతుల్లో మెయిన్గా తెలంగాణ గవర్నమెంట్ రీజనల్ రింగ్ రోడ్డుకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చిందండి. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ని ఫాస్ట్గా తీసుకెళ్ళాలి, వితిన్ 3 ఇయర్స్లో కంప్లీట్ చేయాలని ఒక ఉద్దేశంతో కసరత్తు చేస్తున్నారు. డెఫినెట్గా ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే నార్త్ రెండు సెక్టర్గా రీజనల్ రింగ్ రోడ్ డెవలప్ చేస్తున్నారు, తీసుకురాబోతున్నారు. నార్త్ సెక్టర్ అండ్ సౌత్ సెక్టరు. నార్త్ సెక్టర్ అంటే సుమారుగా సంగారెడ్డి దగ్గర పెద్దాపూరు, అట్లనే గజ్వేలు, జోగిందర్ నగరు, అట్లనే మనకి భువనగిరి, చోటుప్పల్. సౌత్ సెక్టర్లో వచ్చేది చోటుప్పల్ కాడి నుంచి సౌత్ అనమాట. మాలు, అమాన్గల్లు, షాద్‌నగర్‌కి కొంచెం ముందుగా వచ్చేస్తుంది. షాద్‌నగరు, మళ్ళీ ఇటు వచ్చేసి షాద్‌నగర్ కొంచెం బయట, ఆ తర్వాత మళ్ళీ సంగారెడ్డి దగ్గర పెద్దాపూర్కి వస్తుందన్నమాట. ఈ నార్త్‌కి వచ్చేలకి ఏంటంటే 161.5 కిలోమీటర్స్ అనేది. ఇది నార్త్ సెక్టర్లో ఆల్మోస్ట్ 95% ఆఫ్ ది ల్యాండ్ ఈజ్ ఆల్రెడీ ఎక్వైర్డ్ అనమాట. ఓన్లీ 5% ఎక్కడో చిన్న బిట్స్ ఉండటం వలన అది సాగుతూ ఉంది. డిపిఆర్ అయితే స్టేట్ గవర్నమెంట్ అయితే రెడీ చేసింది, అది సెంట్రల్ కూడా పంపించిందనమాట. అక్కడ కూడా ఆల్మోస్ట్ ఏంటంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కూడా నంబర్ కూడా ఇవ్వడం జరిగింది, 161 AA అనమాట. దాన్ని ఆల్మోస్ట్ ఏంటంటే 5 ప్యాకేజెస్గా డెవలప్ చేయబోతున్నారు. అంటే సైమల్టేనియస్గా, అంటే దాన్ని టోటల్గా 161.5 కిలోమీటర్స్ కాబట్టి దాన్ని 5 డివిజన్స్గా ప్యాకేజెస్గా చేసి 5 ప్యాకేజెస్ ఎట్ ఎ టైము దే విల్ ఏబుల్ టు స్టార్ట్ ద వర్క్ అనమాట. అంటే సైమల్టేనియస్గా 5 ప్లేసెస్లో వర్క్ చేయడం వలన వర్క్ త్వరగా ఫాస్ట్గా చేయడానికి అవకాశం ఉంది. ఇనిషియల్గా ఈ రీజనల్ రింగ్ రోడ్డు అనేది డెవలప్ చేస్తున్న 4 వరుసలుగా డెవలప్ చేస్తున్నారు. అది ఫ్యూచర్లో 6 లేను, 8 లేనుకి ఎక్స్పాండబుల్గా ఉండేటట్టుగా డెవలప్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఏంటంటే సౌత్ కూడా ఏంటంటే సౌత్ సెక్టర్లో ఏంటంటే 189.6 కిలోమీటర్స్ ఉండబోతుంది అది సౌత్‌లో. ఇక్కడ ఇంకా పూర్తిగా మార్కింగ్ కూడా పూర్తిగా జరగలేదన్నమాట. యాక్చువల్‌గా ఏంటంటే శాటిలైట్ ద్వారా అయితే మార్కింగ్ జరిగిందంటున్నారు, కానీ ఫిజికల్‌గా అయితే మార్కింగ్ అయితే కంప్లీట్ అవ్వలేదు. అది పూర్తిగా ఏంటంటే సౌత్ సెక్టర్‌కి వచ్చేలకంటే పూర్తిగా మార్కింగ్ అయితే జరగలేదు. ఇంకొంచెం టైం పట్టొచ్చు. ఎందుకంటే టైం జరిగే కొంది పెంచుకుంటూ పోతున్నారన్నమాట.
యాక్చువల్గా. అంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుందన్నారు, తర్వాత స్టేట్ గవర్నమెంట్ చేస్తుందని ఇది సౌత్ సెక్టర్ని. తర్వాత మళ్ళీ రీసెంట్గా కూడా ఏంటంటే చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు సెంట్రల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది, మీరే సౌత్ సెక్టర్ రీజనల్ రింగ్ రోడ్ కూడా మీరే కన్స్ట్రక్ట్ చేయండి అని. దానికి కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. డిపిఆర్ అయితే ఇంకా పూర్తిగా అవ్వలేదన్నమాట దీనికి. ఏది సౌత్ సెక్టర్ ప్రెజెంట్ స్టేజ్ అనమాట. దీన్ని చూసుకుంటేనంటే 5 ఇయర్స్ మెయింటెనెన్స్‌తో తీసుకురాబోతున్నారు. ఎవరైతే కన్స్ట్రక్ట్ చేస్తారో దాన్ని 5 ఇయర్స్ మెయింటెనెన్స్‌తో పాటు ఏంటంటే 5 ప్యాకేజెస్‌గా రాబోతుందనమాట. ముఖ్యంగా దీనికి టోటల్‌గా సౌత్ గాని, నార్త్‌కి గాని వచ్చేలాగా ఏంటంటే టోటల్‌గా ఎస్టిమేటెడ్ ఎక్స్‌పెండిచర్ ఈజ్ ఆల్మోస్ట్ 24,500 క్రోర్స్ ఆఫ్ రూపీస్ అని ఎస్టిమేషన్ చేశారు. ఇందుట్లో ల్యాండ్‌కి సంబంధించిన ఎక్స్‌పెండిచరు బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ 50% చేసుకోవాలి. కన్స్ట్రక్షన్ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుందనమాట. యాక్చువల్‌గా ఈ రీజనల్ రింగ్ రోడ్ వల్ల ఉపయోగం ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచిస్తే ఏంటంటే చాలా ఉపయోగం ఉంది యాక్చువల్‌గా. పొరుగు రాష్ట్రాలతో విస్తృతమైన కనెక్టివిటీ పెరుగుతుందన్నమాట. విస్తారమైన కనెక్టివిటీ చాలా అద్భుతంగా ఉండబోతుంది పొరుగు రాష్ట్రాలతో. కనెక్టివిటీ పెరగటం వల్లనే కాదు, డిస్టెన్స్ అనేది తగ్గబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుందాము. యాక్చువల్‌గా సంగారెడ్డి అంటే ఇప్పుడు సంగారెడ్డి దగ్గర నేను చెప్పాను, అక్కడ ఆల్రెడీ నార్త్ సెక్టర్లో ఎక్కడైతే 11 ఎగ్జిట్ పాయింట్స్ అనేది రాబోతున్నాయి, ఆల్రెడీ డిసైడ్ అయినాయి ఏ ఎగ్జిట్ పాయింట్స్ అని కూడా. అక్కడ పెద్దాపూర్ దగ్గర రాబోతుంది. అక్కడ పెద్దాపూర్ నుంచి ఒక వ్యక్తి లేకపోతే మనము ఒక కారు వేసుకొని శ్రీశైలం వెళ్ళాలనుకుంటే, అంతకుముందు ఏం చేసేవాళ్ళం, ఓవరాల్ లేనప్పుడు హైదరాబాద్ వచ్చి మళ్ళీ శ్రీశైలం హైవే పట్టుకునేవాళ్ళం. కానీ ఓవరాల్ వచ్చిన తర్వాత ముత్తంగి వరకు వచ్చి ఔటర్ రింగ్ రోడ్ పట్టేసుకొని ఎగ్జిట్ నెంబరు ఏది 14 శ్రీశైలం హైవేకి దిగేసి వెళ్తున్నాం ప్రస్తుతం ఇప్పుడు కూడా. కానీ రేపు రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఆ పెద్దాపూర్ రీజనల్ రింగ్ రోడ్డే అది ఆటోమేటిక్గా శ్రీశైలం హైవే ఆమన్గల్ ఆ ప్రాంతంలో అది కనెక్ట్ అవుతుంది. అక్కడ దిగేసేసి శ్రీశైలం అవటానికి అంటే అది ఎంతవరకు సేవ్ అవుతుందో చూడండి ఒక్కసారి. అంటే ఈ విధంగా మన ఓన్ స్టేట్లోనూ మిగతా స్టేట్స్కి వెళ్ళటానికి బాంబే వెళ్ళాలి, బెంగళూరు నుంచి బాంబే వెళ్ళాలనుకోండి, సుమారుగా ఇక్కడ షాద్నగర్ దగ్గరికి వచ్చే రీజనల్ రింగ్ రోడ్ పట్టేసుకొని లెఫ్ట్ తీసుకుంటే రీజనల్ రింగ్ రోడ్డు, మళ్ళీ వచ్చేలాగా పెద్దాపూర్ దగ్గర మనకి బాంబే హైవేని పట్టుకోవచ్చు. ఈ విధంగా ఏంటంటే ట్రాఫిక్ కంజెషన్ కూడా సిటీలు పరంగా కానీ ఔటర్ రింగ్ రోడ్డు పరంగా కూడా తగ్గబోతుంది అనమాట. ఇక్కడ కూడా 120 km/స్పీడ్ అనేది పెట్టబోతున్నారు. ప్రస్తుతం 4 వరుసలో చూస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఆర్థిక అభివృద్ధి అనేది ఉండబోతుంది. ఆర్థిక అభివృద్ధి ఎందుకు ఉండబోతుంది అంటే రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ కూడా ఒక విధమైన ఇండస్ట్రియల్ క్లస్టర్స్, అక్కడక్కడ ఫన్ సెంటర్స్ కానీ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కానీ ప్లానింగ్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే కనెక్టివిటీ పెరగటం వలన ఇటువంటి ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కానీ లాజిస్టిక్ క్లస్టర్స్ కానీ తీసుకొస్తే ఏంటంటే అప్పుడు ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీ అవుతుంది. ఇట్లా ట్రాన్స్పోర్టేషన్ ఉండటం వల్ల ఏంటంటే కాలుష్యం కూడా తగ్గుతుంది. ఎప్పుడైతే ట్రావెల్ డిస్టెన్స్ తగ్గుతుందో కాలుష్యం తగ్గుతుంది ఆటోమేటిక్గా. అట్లనే కాలుష్యం డిస్టెన్స్ తగ్గినప్పుడు కాలుష్యం ఒకటి తగ్గితే ట్రావెల్ టైం ఫర్ ద ట్రక్స్ ఎస్పెషల్లీ ఒక గూడ్స్ని ట్రాన్స్పోర్టేషన్ చేయాల్సిన టైంకి అందుకే తక్కువ టైంలో చేయడానికి అవకాశం ఉంది. అంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా తగ్గుతుంది. అంటే దీని యొక్క ఇంపాక్ట్ ఆర్థికంగా కూడా చాలా ఉండబోతుంది. అటు ఇండస్ట్రీస్ పరంగా కానీ, ఇటు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గటం వలన కానీ దాని యొక్క ప్రభావం అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది. ట్రాఫిక్ కంజెషన్ ఎనీవే ఇటు తగ్గబోతుందన్నమాట. అట్లనే వ్యవసాయానికి కూడా చాలా వరకు వ్యవసాయ రంగానికి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వ్యవసాయ ఉత్పత్తులు కూడా తొందరగా కొన్ని పెరిషబుల్ ఐటమ్స్ ఉంటాయి, వెజిటేబుల్స్ కానీ కొన్ని తక్కువ టైంలో తీసుకెళ్లాల్సి వస్తుంది మార్కెట్కి. అట్లనే లాజిస్టిక్ పరంగా బాగా డెవలప్ అవ్వటం వలన ఇది కూడా బాగా ఉంటుంది. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ ఒక్కటే కాదు, రీజనల్ రింగ్ రోడ్ నుంచి మళ్ళీ ఔటర్ రింగ్ రోడ్కి డిఫరెంట్ అరౌండ్ 60 రేడియల్ రోడ్స్ రాబోతున్నాయి అన్నమాట. వీటి వల్ల ఏంటంటే హైదరాబాద్ సిటీలోకి రావాలన్నా కానీ అద్భుతమైన కనెక్టివిటీ అనేది పెరగబోతుంది. దానివల్ల ట్రావెల్ టైం తగ్గబోతుంది. దీనివల్ల ఏంటంటే ఆర్థికంగా కూడా మంచి లాభం అనేది ఉండబోతుంది. ఈవెన్ వ్యవసాయదారులు కూడా అనమాట. అట్లనే భూమి విలువలు కూడా పెరగబోతున్నాయి దీనివల్ల ఎందుకంటే భూమి విలువ పెరగబోతుందంటే ఆటోమేటిక్గా మీకు స్పోక్ అండ్ వీల్ స్ట్రక్చర్లో
మనకి ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్ ఆ మధ్యన రేడియల్ రోడ్స్ అనేది ఒక స్పోక్స్ లాగా పనిచేయటం వలన కనెక్టివిటీ బాగా పెరగటం వలన కూడా ఏంటంటే ఆ ప్రాంతాలు ఈవెన్ గ్రామ ప్రాంతాల్లో కూడా చాలా వరకు ఏంటంటే ఏ, ఆర్థికంగా కూడా బలపడే పరిస్థితి ఉంది. దానివల్ల ఇండస్ట్రీస్ కూడా అక్కడ కూడా రావడానికి అవకాశం ఉంది కాబట్టి అక్కడ ల్యాండ్ రేట్స్ కూడా పెరగడానికి అవకాశం ఉందన్నమాట. అంటే ఒక విధంగా మనకి ఇదొక మణిహారం అని చెప్పుకోవచ్చు. ఒక మనకి హైదరాబాద్‌కి మణిహారం అని చెప్పుకోవచ్చు. ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దాలి అంటే ఏదన్నా ఒక స్టేట్‌ని గానీ, ఒక సిటీని గానీ ఇది ఒక అంటే చైనా తర్వాత ఇదే అనుకుంటాను యాక్చువల్‌గా. చైనాలో 3 రింగ్ రోడ్స్ ఉన్నట్టుండి ఇది కూడా 3 రింగ్ రోడ్స్. ఇంకోటేంటంటే దీనికి రీజనల్ రింగ్ రోడ్‌కి కూడా ఏంటంటే రీజనల్ రింగ్ రైల్ కూడా ప్లాన్ చేయటం వలన అసల నిజంగా హ్మ్, ఆర్థికంగా ఈ కనెక్టివ్ పరంగా, ట్రాన్స్‌పోర్టేషన్ పరంగా కూడా అద్భుతంగా డెవలప్‌మెంట్ అనేది ఉండబోతుంది. ఏది హైదరాబాద్ యొక్క ఇంపాక్ట్. అందువల్ల ఏంటంటే రియల్ ఎస్టేట్ పరంగా కూడా మంచిగా ఎఫెక్ట్ ఉండబోతుంది. దీన్ని కూడా ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్‌ను కూడా ఇయన్నీ అప్రూవల్ వచ్చిన తర్వాత వితిన్ 3 ఇయర్స్‌లో ఆహ్, కంప్లీట్ చేయాలని ఒక ఏమైతే ప్రస్తుతం పెట్టుకొని ప్రస్తుత గవర్నమెంట్ నడుస్తుంది. ఓన్లీ అక్కడ సౌత్ సెక్టర్‌లోనే డిలే అవుతుంది యాక్చువల్‌గా. అదేంటంటే ఇన్‌హెరెంట్ డిలే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి డెఫినెట్‌గా. ఇట్ ఈజ్ ఎ ఛాలెంజింగ్ అనమాట యాక్చువల్లీ స్టేట్ గవర్నమెంట్‌కి. ల్యాండ్ ఎక్విజిషన్ రైతుల దగ్గర నుంచి ల్యాండ్ తీసుకోవటం అనేది నిజంగా ఇట్ ఈజ్ ఎ ఛాలెంజింగ్ టాస్క్ అనమాట. ఇయన్నీ అధిగమించి మనం రీజనల్ రింగ్ రోడ్ నిజంగా తీసుకురాగలిగితే 3 ఇయర్స్ అని చెప్తున్నారు. 3 ఇయర్స్ కాకపోతే ఇంకా 5 ఇయర్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది. ఓవరాల్ రావడానికి చాలా టైం పట్టిందంటున్నారు. కానీ రీజనల్ రింగ్ రోడ్ కన్‌స్ట్రక్షన్ చాలా ఫాస్ట్‌గా టెక్నాలజీ పెరగటం వల్ల ఫాస్ట్‌గా రావడానికి అవకాశం ఉంది. ఇయన్నీ చిన్న హర్డిల్స్ ల్యాండ్ ఎక్విజిషన్ ఒక్కసారి అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్‌కి ఇచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎన్‌హెచ్ఏ చాలా ప్లాన్ ప్రకారం టైమ్ టార్గెట్‌తో చేస్తున్నారు వాళ్ళు. ఈవెన్ సమ్ టైమ్స్ ఏంటంటే ఇచ్చిన టైం కన్నా ముందుగానే కంప్లీట్ చేయడానికి అవకాశం ఉన్న ఆహ్, ఇది ప్రాజెక్ట్ అనమాట. ఎందుకంటే స్టేట్ కూడా ఏందంటే దీన్ని బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నారు. డెఫినెట్‌గా ఇది హైదరాబాద్‌కి ఒక నిజంగా మంచి ఒక బ్రాండ్ నేము తీసుకురాబోతుంది. విశ్వనగరంగా విశ్వనగరంగా మనకి మనకి బ్రాండ్‌గా చేసుకుంటానికి మంచిగా ఉపయోగపడుతుందనమాట డెఫినెట్‌గా. ఈ వీడియో దిస్ వీడియో ఈజ్ యూజ్‌ఫుల్ టు యూ. థ్యాంక్ యూ అండి. మై నేమ్ ఈజ్ వల్లూరు వెంకటేశ్వర్లు. మై ఫోన్ నంబర్ 8121748850. ఈ విధంగా రీజనల్ రింగ్ రోడ్ దగ్గర కూడా ఏంటంటే ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పటికి కూడా ఒక మంచి అవకాశం ఉంది. ఏది ఈవెన్ 10,000 పర్ స్క్వేర్ యార్డ్స్‌లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్‌కి 1 కిలోమీటర్ గ్రోత్ కారిడార్ అంటే ఫ్రీ జోన్స్ అనమాట. అట్లనే రీజనల్ రింగ్ రోడ్స్ కూడా అట్లనే ఉండబోతుంది. ఇంకా రీజనల్ రింగ్ రోడ్ ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. ఔటర్ రింగ్ రోడ్‌కి రైల్ ట్రాక్ ఇంతవరకు రాలేదు. మెట్రో అంటున్నారు కానీ అది ఎప్పుడొస్తుందో మనకు తెలీదు. కానీ రీజనల్ రింగ్ రోడ్‌కి మాత్రము ఆల్రెడీ డీపీఆర్ తయారవుతుంది. ఇది సెంట్రల్ రైల్వే మినిస్ట్రీ దగ్గర. దానివల్ల ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ ఇంకా ఎక్కువ అభివృద్ధిని తీసుకురావడానికి అవకాశం ఉన్న మంచి ప్రాజెక్ట్ అనమాట ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్.